వసుకి మాటిచ్చాను. ఒప్పుకున్న పని పూర్తి చేస్తాను. సారీ అమ్మా, మీ అక్కన్న మాటలు పట్టించుకోవద్దు. నీ పని పూర్తయ్యే వరకు నేను నీతో ఉంటాను. చాలా థ్యాంక్స్ బావగారు. చెప్పండి. వసు గారు, డిజైన్ ఎంతవరకు వచ్చింది? అవుతుందండి, ఈవినింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. త్వరగా ఫినిష్ చేయండి ప్లీజ్. ఈవినింగ్ క్లయింట్కి చూపించాలి. అలాగేనండి, ఉంటాను. ఆయనే డిజైన్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు. ఈవినింగ్ అలా చేసేద్దాం వదినా. అనే నువ్వు స్టార్ట్ చేయి. ఇదేంటంటీ, మనం ఒక్కటనుకుంటే ఇంకొకటి అవుతుంది. అవనివ్వవే, కళ్ళారా చూస్తా ఉంటామా ఏంటి? ఏదో ఒకటి చేసి ఆ వసుని వెర్రి వెంగళ పని చేద్దాం, సరేనా? మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారా మేము చూస్తున్నాం. చూస్తున్నారా లేక ఎలా చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారా? మేమెందుకు చెడగొడతాం అఖిల్? మీది అదే బ్యాచ్ కదే. మీలో ఒకరుంటేనే నాశనం, మీ ఇద్దరూ కలిసారంటే సర్వనాశనం. పోరా, మేము అటువైపు ఏం రానులే. పదవే పద. అదేనే మాకు కావాలి. అభి అన్నయ్య వచ్చే వరకు మీరు ఇటువైపు వచ్చారో మీకుంటుంది. ఈ డిజైన్ అభికి నచ్చుతుందో లేదో. ఒకవేళ నచ్చకపోతే నిన్ను తిడతాడు కదా. అదేం లేదు బావగారు, నేను ఊహించిన దానికన్నా బెటర్గానే డిజైన్ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అన్నయ్య, కాన్ఫిడెంట్గా ఉండు. అభి అన్నయ్యకు ఖచ్చితంగా నచ్చుతుంది. యా సార్, కమ్ సార్, ప్లీజ్ కమ్. ప్లీజ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, టీ? ఓ నో థ్యాంక్స్. డెమో చూపించండి సార్. యా షూర్. వసు గారు, డిజైన్ రెడీ అయిందా? అయిపోయిందండి. వసు గారు, ఒక్క నిమిషం. ఏంటండి ఇది? ఈ వెడ్డింగ్ ప్రెస్టీజియస్ వెడ్డింగ్ అని చెప్పాను కదా. ఇలా పాత పద్ధతిలో డిజైన్ చేశారేంటి? వేర్ ఇస్ ద ప్రాపర్ ప్రజెంటేషన్? ఏంటండి, ఎందుకు ఇలా చేశారు? మిస్టర్ అభిరామ్, ఏంటి ప్రాబ్లం? నో సార్, నో ప్రాబ్లం. అభికి ఆ డిజైన్ నచ్చనట్టుంది. ఇక వసుకి చివ్వట్లే. అవునంటీ, ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. అందుకే ముందు నాకే డిజైన్ చూపించమని చెప్పాను. మీరేమో అయిపోయింది చేశాను అని లాస్ట్కి ఇలా చేశారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పనండి? అభి, అది ఆ డిజైను. ఒక్క నిమిషం బావగారు. ఏమండి, వాళ్ళకి నచ్చుతుంది. ఒక్కసారి ప్రెజెంటేషన్ ఇవ్వనివ్వండి. ఈ చెత్త చూపిస్తే వాళ్ళని మనల్ని ఫూల్స్ లాగా చూస్తారు. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. బస్సు అక్కకు అక్షంతలే అక్షంతలు. అభిరామ్, డిజైన్ రెడీ అయినట్టుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు వాళ్ళకి ఎలా ప్లాన్ చేశారో వివరంగా చెప్పండి ప్లీజ్. బావగారు చెప్పండి. మేము ముందే చెప్పాం కదా పావని. ఇప్పుడు చూడు వసు భాస్కర్ని ఎలా ఇరికిస్తోందో. అభి బావకు ఆ డిజైన్ నచ్చలేదక్కా. మళ్ళీ భాస్కర్ బావని తిట్టడం ఖాయం. నువ్వు చెప్పినా వినలేదు భాస్కర్. ఇప్పుడు అనుభవించబోతున్నాడు. సారీ పావని అక్క, మేం చేయాల్సిందంతా చేశాం కానీ బావ ఇరుక్కుపోయారు. చెప్పండి బావగారు. వసు గారు, ఏంటిది? వాట్స్ హ్యాపెనింగ్? బావగారు చెప్పండి. వసు గారు, వాట్ ఆర్ యూ డూయింగ్? పర్లేదండి, ఆ డిజైన్ నేను చేసిందే. నాకు కొంచెం అనీజీగా ఉంది. బావగారు చెప్తారు. ఇందాక నాకు చెప్పారు కదా, అది మళ్ళీ చెప్పేసేయండి. అన్నయ్య చెప్పండి అన్నయ్య. పెళ్ళంటే నూరెల పంటని భారతీయుల నానుడి.
వావ్, అమేజింగ్. Wow. Fantastic. Marvelous. Beautiful. I like it. Good job, man. సూపర్ అభిరామ్. ఎప్పుడో మా తాతగారి టైంలో ఇలా జరిగిందని చెప్పేవారు. ఇప్పుడు నా కొడుకు పెళ్ళిని అలా చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you so much, Abhiram. ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి చూస్తానని ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. రేపు మీ ఆఫీస్కి చెక్ పంపిస్తాను. వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. షూర్. Okay, shall we go? యా. నా నమ్మకాన్ని నిలబెట్టారు. థ్యాంక్స్ వసు గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ నాకు కాదండి, బావగారికి చెప్పండి. ఈ డిజైన్ డ్రా చేసింది నేను కాదు, బావగారు. మీ పరువుని నిలబెట్టింది కూడా బావగారే. సారీ బావగారు. ఆ రోజు మీ బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పింది మిమ్మల్ని అవమానించాలని కాదు. మీ పని నేను చేస్తాను అన్నది మీకు పని లేకుండా చేయటానికి కాదు, మీలో దాగి ఉన్న తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఇలా అందరి ముందు బయట పెట్టడానికే. మీరే పనైనా చేయగల సమర్థులని నిరూపించడానికే నేను ఇదంతా చేశాను. నాకు అప్పచెప్పిన పని నేను చేస్తానని ఒప్పుకొని మీతోనే చేయించాను. నా చెయ్యి బణికిందని, నొప్పి పుడుతుందని నాటకం ఆడాను. ఇప్పుడు మీరంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. ఈ ఫ్యామిలీ ముందు ఆ రోజు మీరు తల వంచుకున్నారు, ఇప్పుడు అదే ఫ్యామిలీ ముందు తల ఎత్తుకుంటున్నారు. ఇందాకటి వాళ్ళ చప్పట్లు, అభినందనలు మీకే దక్కాలి. అత్తయ్య, ఇదంతా మీకు ముందే చెప్పుండొచ్చు, కానీ చెప్పడానికి భయపడ్డాను. ముందే చెప్తే ఎలాంటి చిక్కులు వస్తాయోనని వెనకంజ వేశాను. ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, ఇదంతా బావగారి కోసమే చేశాను. తప్పు చేసుంటే మన్నించండి. థ్యాంక్స్ అత్తయ్య. అక్క,
ఎన్ని రోజులైందక్కా నువ్వు నా వంక చూసి? ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే నువ్వు 3 రోజులుగా నా వల్ల బాధపడుతున్నావు. నీకు నిజం చెప్పలేక నేను నరకం అనుభవిస్తున్నానక్కా. నన్ను క్షమించక్కా. నేను కాదు, నువ్వే నన్ను క్షమించాలి. నీ గురించి తెలిసి కూడా నిన్ను అనరాని మాటలు అన్నాను. నిన్ను అసహ్యించుకున్నాను, ద్వేషించాను.